హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొబైల్ ఫోన్లో యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. సో మీకు అర్థం కావాలనే ఉద్దేశంతో ఈ వీడియో కొంచెం లెంత్ అయితే ఉంటుంది. సో లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. నిరు తెలుగు స్పోర్ట్స్ ఈ ఛానల్లో ఎక్కువగా వచ్చేసి డైలీ స్పోర్ట్స్ అప్డేట్, ఐపీఎల్ రికార్డ్స్, క్రికెటర్కి సంబంధించిన బయోగ్రఫీస్, క్రికెటర్స్ రికార్డ్స్, మ్యాచ్ రివ్యూకి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాడు. సో ఒకసారి ఛానల్ని విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. మొబైల్ ఫోన్లో యూట్యూబ్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేయాలంటే మీకు పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఈ యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఉన్న టెక్స్ట్ని అయితే డిలీట్ చేయండి. ఇప్పుడు థంబ్నెయిల్ సైజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఇమేజ్ సైజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ విడ్త్ వచ్చేసి 1920 పెట్టుకోండి. హైట్ వచ్చేసి 1080 పెట్టుకోండి. సో ఓకే పైన అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ క్రింద 4th ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కలర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. కలర్ ఆప్షన్ కింద గ్రేడియంట్ ఆప్షన్లోకి వెళ్ళి కలర్ గ్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్లో కూడా చాలా కలర్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ కలర్ని అయితే సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి మీకు నచ్చినట్టుగా కలర్ గ్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ పెన్సిల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ పెన్సిల్ పైన క్లిక్ చేసి కలర్ను డార్క్లో కానీ వైట్లో కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఓకే పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ టిక్ మార్క్ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మన ఫోటోని యాడ్ చేద్దాం. ఫోటోని యాడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ పైన అయితే క్లిక్ చేయండి. మీ ఫోటోని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫోటోని క్రాప్ చేసి టిక్ మార్క్ పైన అయితే క్లిక్ చేయండి. రైట్ సైడ్ తీసుకొని అడ్జస్ట్ చేసుకోండి. మీ ఫోటో అనేది PNG ఫార్మాట్లో ఉంటేనే ఈ విధంగా ఉంటుంది. ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే గూగుల్లో రిమూవ్ బీజీలోకి వెళ్ళి ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. మన ఫోటోని ఎప్పుడైనా కూడా రైట్ సైడ్ మాత్రమే ఉంచాలి. ఎందుకంటే మనం వీడియో అప్లోడ్ చేశాక టైం రైట్ సైడ్ పడుతుంది కాబట్టి, రైట్ సైడ్ టెక్స్ట్ ఉంటే టెక్స్ట్ కనపడదు కాబట్టి, సో అందుకనే రైట్ సైడ్ ఫోటో ఉంచండి. అండ్ లెఫ్ట్ సైడ్ టెక్స్ట్ని రాయడానికి స్పేస్ అయితే వదులుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ లేయర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫోటోని అయితే లాక్ చేసుకోండి. అది కదలకుండా ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు టెక్స్ట్ని అయితే రాద్దాం. ఇక్కడ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేయండి. టెక్స్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. కొంచెం డ్రాగ్ చేయండి. దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ డిలీట్ పైన క్లిక్ చేసి న్యూ టెక్స్ట్ని అయితే టైప్ చేసుకోండి. నేను అని టైప్ చేస్తున్నాను నేను. సో ఓకే పైన అయితే క్లిక్ చేయండి. కొంచెం సైజ్ అయితే పెంచుకోండి. ఇప్పుడు ఇంకో టెక్స్ట్ని యాడ్ చేద్దాం. సో ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి టెక్స్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ డిలీట్ పైన క్లిక్ చేయండి. న్యూ టెక్స్ట్ని అయితే టైప్ చేయండి. ఇక్కడ థంబ్నెయిల్స్ అని టైప్ చేస్తున్నాను నేను. సో ఓకే పైన అయితే క్లిక్ చేయండి. సో వీటిని లాక్ అయితే చేసుకోండి. సో ఇంకొక టెక్స్ట్ని యాడ్ చేద్దాం. ఇలా చేస్తాను అని టైప్ చేస్తున్నా. సో ఓకే పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ సైజ్ అయితే పెంచుకోండి. సో ఇప్పుడు క్రింద ఒక బార్డర్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ షేప్స్ పైన క్లిక్ చేయండి. అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు దీనికి ఒక కలర్ని అయితే యాడ్ చేద్దాం. సో ఇప్పుడు ఈ బార్డర్ అనేది ఫోటో వెనకాలకి పోవాలంటే ఇక్కడ లేయర్ పైన అయితే క్లిక్ చేసి పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేసి బ్యాక్ సింబల్ని క్లిక్ చేయండి. సో బ్యాక్ అయితే వెళ్తుంది. సో ఇప్పుడు లాక్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ వైటిష్గా ఉంది కాబట్టి సో దాని కలర్ని అయితే కొంచెం పెంచుకుందాం. సో ఇప్పుడు బార్డర్ కలర్ను చేంజ్ చేసి అయితే చూద్దాం. సో ఇప్పుడు టెక్స్ట్ని అయితే అడ్జస్ట్ చేద్దాం. సో ఇప్పుడు టెక్స్ట్కి ఫాంట్ని అయితే ఇద్దాం.
సో ఇక్కడ ఏ అనే ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఏబీ ఫాంట్ అని ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మై ఫాంట్స్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అడ్జస్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ థంబ్నెయిల్ టెక్స్ట్ కూడా ఫాంట్ని అయితే ఇద్దాం. సో ఇక్కడ చాలా రకాల ఫాంట్స్ అయితే ఉంటాయి, ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ దీనికి కూడా ఫాంట్ని అయితే ఇద్దాం. సో ఇప్పుడు థంబ్నెయిల్ టెక్స్ట్కి కలర్ని అయితే యాడ్ చేద్దాం. గ్రేడియంట్ని సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని కలర్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ బార్డర్ని అయితే ఇప్పుడు హైడ్ అయితే చేద్దాం. టెక్స్ట్ని అడ్జస్ట్ చేసిన తర్వాత యాడ్ అయితే చేద్దాం. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ని అయితే చేంజ్ చేసి చూద్దాం. సో ఏ ఐకాన్ పైన క్లిక్ చేసి స్పేస్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని స్పేసింగ్ని అయితే పెంచుకోండి. నెక్స్ట్ టెక్స్ట్కి స్ట్రోక్ అయితే ఇవ్వండి. స్ట్రోక్ విడ్త్ 4 అయితే ఇవ్వండి. నెక్స్ట్ షాడోని అయితే ఇవ్వండి. ఒపాసిటీ 23% అయితే పెట్టుకోండి. అండ్ బ్లర్ రేడియస్ 2 అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఆఫ్సెట్ ఎక్స్లో 4 ఇవ్వండి. ఆఫ్సెట్ వైలో 4 ఇవ్వండి. సో నెక్స్ట్ ఈ టెక్స్ట్కి కూడా స్ట్రోక్ అయితే ఇద్దాం. స్ట్రోక్ 4 అయితే ఇవ్వండి. షాడో దగ్గర ఒపాసిటీ 24% అయితే ఇవ్వండి. బ్లర్ రేడియస్ 2 అయితే ఇవ్వండి. ఎక్స్ దగ్గర 3 అయితే ఇవ్వండి. అండ్ వై దగ్గర 3 అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ దీనికి కూడా సేమ్ ఇవ్వండి. ఇప్పుడు మనం హైడ్ చేసిన బార్డర్ని అయితే యాడ్ చేయండి. సో ఇప్పుడు దీనికి షాడో అయితే ఇద్దాం. సో దీన్ని అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు టెక్స్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేయండి. ఇందులో ఒకటి డౌన్లోడ్ అయితే చేసుకోండి. రిమూవ్ బీజీలోకి వెళ్ళి పిఎన్జీ ఫార్మాట్లోకి డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రమ్ గ్యాలరీలోకి అయితే వెళ్ళండి. పిఎన్జీ ఫార్మాట్లో ఉన్న దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. దీన్ని బ్యాక్ సైడ్కి పంపించండి. దీని ఒపాసిటీ అయితే తగ్గించుకోండి. సో నెక్స్ట్ బార్డర్ కూడా యాడ్ చేద్దాం. యాడ్ చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసి కాపీ అయితే చేయండి. బార్డర్కి సరిపోయే విధంగా క్రాప్ అయితే చేయండి. నెక్స్ట్ లేయర్లోకి వెళ్ళి ఫోటో క్రింద డ్రాగ్ చేయండి. ఇప్పుడు అడ్జస్ట్ అయితే చేయండి. సో దీని ఒపాసిటీ అయితే తగ్గించండి. లాక్ అయితే చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఫోటోని అయితే అన్లాక్ చేయండి. ఫోటోకి స్ట్రోక్ అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ కలర్ ఫిల్టర్లోకి వెళ్ళి కలర్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి.
సో నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్గా టెక్స్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. మొత్తం పూర్తయిన తర్వాత ఇక్కడ SD కార్డ్ పైన అయితే క్లిక్ చేయండి. సేవ్ యాజ్ ఇమేజ్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కస్టమ్ దగ్గర అల్ట్రాని అయితే పెట్టుకోండి. సేవ్ టు గ్యాలరీ పైన అయితే క్లిక్ చేయండి. థంబ్నెయిల్ అయితే సేవ్ అయితే అవుతుంది. సో మీకు ఇంకా అర్థం కాలేదంటే నేను థంబ్నెయిల్ ట్యుటోరియల్స్ అయితే చేద్దాం అనుకుంటున్నా. సో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి. థంబ్నెయిల్ ట్యుటోరియల్స్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.